టూరుకు పోయిన కాడ నోరెళ్ళబెట్టుకొని చూసే లేజర్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది అనే మాటలు వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో నాని నా చెవిలో పడింది. ఇంత దూరం వచ్చి అంత లెక్క ఖర్చు పెట్టుకొని ఇంత అద్భుతమైన షో చూడకోకుండా పోతే ఇంకేమైనా ఉందా అని చెవులు విక్కుంటా మా ఇంటి అయిపోయి పోయినా. అడిగితే చూడాలనుకునే లిస్టులో అది కూడా ఉందిలే అన్నాడు. అమ్మయ్యా అనుకొని చెవులు చక్కబెట్టుకొని సాయంత్రం కోసం కాపలా కాచండాను. ఈ లోపల మనము ఒక లైన్లో ఒక చిన్న కథ చెప్పుకుందాము. అనగనగా ఒక రాజు. ఆ పిచ్చి రాజుకు వెరైటీగా ఉండే గుడ్డలు వేసుకుండే పిచ్చి. ఎవరో వచ్చి మేము నేసిన గుడ్డలు తెలివిండే వాళ్ళు చూచ్చే కనపచ్చాయి, తెలివిలేని వాళ్ళు చూచ్చే కనపరావు అన్నారు. ఇప్పుడు మన కథ చెప్పుకుందాము. ఆ షోకు పోయినాము. మధ్యలో కూర్చోనికి తాపలుండాయి, ముందర లైట్లు పెట్టి ఒక పెద్ద దొంతెర కట్టినారు. వెనకలేమో పెద్ద పెద్ద చెట్లుండాయి. ఆడ కూర్చొని సుచ్చా ఉంటే దోమతెర మీద సెక్కిలాలు, పూలు, సన్నకారాలు, కార్లు, ఇల్లులు చూపించన్నారు. రొంచేపు ఉన్నాక వెనక్కి తిరిగి చెట్లు చూడమన్నారు. ఆ పెద్ద పెద్ద చెట్ల మీద రంగురంగు లైట్లు వేసినారు. ఆ మబ్బులో ఆ లైట్లు చూచ్చంటే చెట్ల మీద దయ్యాలు తిరుగుతా అన్నట్టుంది. ఆడేం చూపించనారో నాకు అర్థం కాలేదు. ఆ మబ్బులో కూర్చొని నోరెళ్ళ పెట్టుకొని నోట్లోకి దోమలు కొనిచ్చుకునేది ఏంటికిలే అని బుజ్జి నేను లైట్ల కాడికి పోయి ఆడ కూర్చొని ఉంటాను, అయిపోయినాక మీరు రాండి అని చెప్పిన. మా యాప్ప మేము వచ్చండి ఆమ్లేడ కూర్చొని మేమేం చేయాలా అన్నాడు. ఆడ కూర్చునేటోళ్ళని చూసి అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. లేచిపోయి తెలివి లేదనిపించుకుందామా, కూర్చొని పిచ్చి పట్టించుకుందామా అని బిక్కమొఖాలు వేసుకొని కూర్చోండారు. ఇప్పుడు అర్థమైంది ఆడేం చూపించండారో ఎవరికి అర్థం కాలేదని. ఈ కథ ప్రకారం సున్నీకి వచ్చిన వాళ్ళకు తెలివిందో లేదో మీరే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి రొంత ఎంకరేజ్ చేయండి అబ్బా.